So, good morning, everyone, once again. So, today we are going to do OSPF real time project. You see here, right? This is the lab we did, right? 2 days back, 1 day back, right? So, ఇది different areas. Okay. సో, రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఏముంటుంది? జనరల్‌గా ఇవి రౌటర్స్ కదా! రౌటర్స్ నుంచి ఇక్కడ ఏముంటాయి? స్విచెస్ కనెక్ట్ అవుతాయి మీకు. ఇక్కడ నుంచి కంప్యూటర్స్ ఉంటాయి ఇట్లా. ఓకే. సిమిలర్‌లీ ఇక్కడ కూడా స్విచెస్ అండ్ ఇక్కడ కంప్యూటర్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ కాల్డ్ ల్యాన్ నెట్వర్క్. ఏమంటారు? ల్యాన్ నెట్వర్క్ అంటారు. ఈ ల్యాన్ నెట్వర్క్ కామన్ ఫర్ ఎవ్రీథింగ్. నేను జస్ట్ ఒక రౌటరే చెప్తున్నానండి. ఇక్కడ ఈ రౌటర్ స్విచ్ కూడా స్విచెస్ కనెక్ట్ అయితాయి. ఇక్కడ ల్యాన్స్ కనెక్ట్ అవుతాయి. ఈచ్ అండ్ ఎవ్రీ రౌటర్‌కి ఇట్ విల్ కనెక్ట్ టు ద స్విచ్ అండ్ దెన్ పీసీస్. చాలా పీసీస్ కనెక్ట్ అవుతాయి. రెండే కాదు. జస్ట్ నేను 2 తీసుకుంటున్నాను. రెండే తీసుకుంటున్నాను. ఓకేనా? ఇదంతా అవసరం లేదు గానీ, బట్ మీకు రియాలిటీలో అర్థం అవ్వాలని చెప్పేసి ఐ యామ్ జస్ట్ ఎక్స్‌ప్లెయినింగ్ టు యూ. ఓకే. ఇది. దిస్ ఈజ్ ఇట్. ఓకే. ఇలా ఉంటది. ఏమంటాం ఈడ ల్యాన్ నెట్వర్క్ అంటాం. ఇది ల్యాన్ నెట్వర్క్. మన లోకల్ ఏరియా నెట్వర్క్ ఇది. ఎందుకంటే ఇదంతా కంప్యూటర్ కనెక్ట్ అవుతుంది గదా! అది. ఓకే. ఫైన్. సో, లిజన్ కేర్‌ఫుల్లీ ఎవ్రీవన్. సో, ఈ స్విచెస్‌కి ఇంటర్నెట్ కావాలి గదా! ఇదంతా ఏంటి? ఇదంతా మీ ఆర్గనైజేషన్. ఇదంతా ఏంటి? ఎంటైర్ థింగ్ ఏంటి? ఇదంతా మీ ఆర్గనైజేషన్. రైట్? ఇదంతా ఏంటి? మీ ఆర్గనైజేషన్. ఓకే. మీ ఆర్గనైజేషన్‌ని ఎలా రిప్రజెంట్ చేయాలి? ఏదైనా లైట్ కలర్. ఓకే. ఇదంతా మీ ఆర్గనైజేషన్. ఓకే. ఓకే. మీ కంపెనీ పేరేంటి? తుంగభద్ర నెట్వర్క్స్ అనుకోండి. ఒక మీడియం రేంజ్. సో, ఏంటి ఒక మీడియం రేంజ్ ఆర్గనైజేషన్‌లో చాలా క్యాంపసెస్ ఉన్నాయి. సో, చాలా రౌటర్స్ కావాలి. సో, వి బిల్డ్ లైక్ థిస్. ఓకే. నౌ మీ ఆర్గనైజేషన్‌కి ఇంటర్నెట్ కావాలి గదా! ఇదంతా ఏంటి? ఇదంతా ఇదంతా మీ ఇంటర్నల్ థింగ్స్ ఇదంతా మీ కంపెనీ. సో, మీకు ఇంటర్నెట్ కావాలి గదా! ఇంటర్నెట్ కావాలంటే ఏం చేయాలి? యూ నీడ్ టు కనెక్ట్ ఐఎస్‌పీస్. రైట్? ఏం కనెక్ట్ చేసుకోవాలి? ఐఎస్‌పీస్‌తో కనెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో, నేనిక్కడ ఏం చేస్తున్నాను? ఐఎస్‌పీతో కనెక్ట్ చేస్తున్నాను. సో, దీన్నే క్లౌడ్. ఇదే ఏమంటారు? ఐఎస్‌పీ. ఓకే. ఈ ఐఎస్‌పీలో మనకు మొత్తం ఐఎస్‌పీ అంటే ఏంటి? జియో అవ్వచ్చు, ఎయిర్‌టెల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనకి ఇంటర్నెట్ ఉంటుంది కదా! మొత్తం. సో, నేను జస్ట్ ఈడ గూగుల్ అనుకుంటా ఇది జస్ట్. ఇదొక ఐఎస్‌పీ. బట్ నాకు గూగుల్ రీచ్ అవుతున్నాను అని అనుకుంటా. ఓకేనా? క్లియరా? నేను గూగుల్ రీచ్ అవుతున్నాను అనుకుంటా. సో, ఐఎస్‌పీలో చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. కానీ ఓన్లీ ప్రెజెంట్ మనం ల్యాబ్ పర్పస్ కోసం గూగుల్ అని తీసుకుందాం. ఓకేనా? రైట్? ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ వాట్ ఐ యామ్ డూయింగ్? ఎవ్రీవన్. Yes, Yes, sir. sir. Yes, no. Yes, sir. ఓకే. సో, థిస్ ఈస్ ఇట్. నౌ ద ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ ఏంటి? ఇదేంటిది గూగుల్ రైట్? ఇదేంటిది మీ R2. ఇదేంటిది ఎడ్జ్ రౌటర్. ఓకే. ఇక్కడ చూడండి. బాగా చూడండి. మీరు ఇంటర్నెట్ కనెక్ట్ చేశారు. ఇంటర్నెట్ కనెక్ట్ చేశారంటే మనం ఏం యూజ్ చేస్తాం? బీజీపీ. ఈబీజీపీ యూజ్ చేస్తాం. ఏం యూజ్ చేస్తాం? ఈబీజీపీ యూజ్ చేస్తాం. ఓకే.
సో, ఇదంతా ఓఎస్‌పీఎఫ్ అయితే ఇదంతా ఏంటి? ఇదంతా ఓఎస్‌పీఎఫ్ డొమైన్. ఓకే. ఇదంతా ఏంటి? ఓఎస్‌పీఎఫ్ డొమైన్. ఇది ఏంటి? ఈబీజీపీ. ఈబీజీపీ కాబట్టి ఇట్స్ ఎ నాన్ ఓఎస్‌పీఎఫ్ రైట్? బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈబీజీపీ కాన్ఫిగర్ చేస్తావు. ఫైన్. ఈడ ఈబీజీపీ కాన్ఫిగర్ చేస్తే ఈ 8.8.8 అనేది మనకు R2లో కనిపిస్తుంది. రైట్? యాస్ ఎ బీజీపీ రౌట్‌గా. యెస్ ఆర్ నో? ఎవ్రీవన్. ఎస్ Yes, సార్. sir. Yes, yes, Anna. సో, ఇక్కడ నేను పక్కకు తీసుకుంటున్నాను చూడండి. ఆన్ R2 రౌటర్ we can see 8.8.8.8 యాస్ ఎ బీజీపీ రౌటర్. అంటే దాని అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 20 ఉంటుంది. అవునా? ఓకే. ఇది రౌట్ ఉంటుంది. సో, దిస్ కెనాట్ అండర్‌స్టాండ్ రైట్? ఇది ఈబీజీపీ రౌట్ R2లో ఉంటుంది. సో, ఈ ఈబీజీపీ రౌట్ అన్నిట్లో అడ్వర్టైజ్ చేయగలుగుతుందా? ఓఎస్‌పీఎఫ్ రౌటర్స్‌లో. రైట్? చేయగలుగుతుందా? ఇట్స్ ఎ ఈబీజీపీ రౌట్. ఈ ఈబీజీపీ రౌట్ మొత్తం ఈ ఈ ఈ R5లోను ఇవన్నీ ఓఎస్‌పీఎఫ్ రౌట్స్. ఎక్కడ బీజీపీ లేదు. సో, ఇట్ విల్ నాట్ అడ్వర్టైజ్ రైట్? నీకు బీజీపీ రౌట్ ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఎక్కడ? ఇక్కడ మాత్రమే ఉంటుంది R2లో. బట్ దిస్ 8.8.8 రౌట్ విల్ నాట్ బి దేర్ ఇన్ ఆల్ ద రౌటర్స్. సో, ఉండాలంటే ఏం చేయాలి? ఈ బీజీపీ రౌట్ ఓఎస్‌పీఎఫ్‌లో ఉండాలంటే ఏం చేయాలి? వి నీడ్ టు డూ రీడిస్ట్రిబ్యూషన్. సో, వాట్ వి నీడ్ టు డూ? రీడిస్ట్రిబ్యూషన్. ఓకే. సో, రీడిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? ఓఎస్‌పీఎఫ్ నుంచి బీజీపీకి, బీజీపీ నుంచి ఓఎస్‌పీఎఫ్‌కి. సో, రీడిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తాం? సపోజ్ నేను ఎక్కడికెళ్తున్నాను? రౌటర్ ఓఎస్‌పీఎఫ్ ఎంత? ఇది 10 ఎళ్లి ఏం లేదు. రీడిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూట్ Bro, కొంచెం జూమ్ ఇన్ చేస్తారా? ఐ థింక్ జూమ్ చేస్తే ఎళ్ళిపోతదేమో. ఓకే. వద్దులేండి బ్రో, వద్దులేండి. వద్దులేండి. ఓకేనా? తగ్గి ఫైన్. నో ప్రాబ్లమ్. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చేయాలి? రీడిస్ట్రిబ్యూషన్ కనిపిస్తుంది కదా ఇప్పుడు. సో, రీడిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తున్నాను? ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను రీడిస్ట్రిబ్యూషన్? ఓఎస్‌పీఎఫ్ నుంచి బీజీపీకి చేస్తున్నాను. సో, యూ నీడ్ టు డూ రీడిస్ట్రిబ్యూషన్ ఆన్ బోత్ ద రౌట్స్. బోత్ ద సైడ్స్ చేయాలి రీడిస్ట్రిబ్యూషన్. అంటే ఈ బీజీపీ నుంచి ఓఎస్‌పీఎఫ్‌కి, ఓఎస్‌పీఎఫ్ నుంచి బీజీపీకి చేయాలి. ఓకేనా? అర్థమైందా? సో, ఫస్ట్ నేనేం చేస్తున్నాను? రౌటర్ ఓఎస్‌పీఎఫ్‌లోకెళ్ళి రౌటర్ ఓఎస్‌పీఎఫ్‌లో బీజీపీని రీడిస్ట్రిబ్యూట్ చేస్తాను. సో, రీడిస్ట్రిబ్యూట్ బీజీపీ, బీజీపీ యొక్క అటానమస్ సిస్టమ్ నంబర్ ఎంత? మనం యూజ్ చేసింది. ఆ అటానమస్ సిస్టమ్ నంబర్ ఏదైతే ఉందో ఆ అటానమస్ R2లో అటానమస్ సిస్టమ్ నంబర్ 100 అనుకుంటే 100 థాట్స్ ఇట్. ఓకే. అలాగే ఇప్పుడు మనం ఏం చేసినాం? ఓఎస్‌పీఎఫ్‌లోకి ఎంటర్ అయ్యి బీజీపీ యొక్క అటానమస్ సిస్టమ్ నంబర్‌లో ఏమైతే ఉన్నాయో మొత్తం అవి రీడిస్ట్రిబ్యూట్ చేసాం. సిమిలర్‌లీ మనం బీజీపీలోకెళ్ళి ఓఎస్‌పీఎఫ్ రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. సో, బీజీపీ అంటే ఏంటి? రౌటర్ బీజీపీ 100 ఎళ్లి ఇక్కడేంటి రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏది? ఓఎస్‌పీఎఫ్. రీడిస్ట్రిబ్యూట్ ఓఎస్‌పీఎఫ్ దాని యొక్క అటానమస్ సిస్టమ్ ఎంత? 10 ఇది. క్లియర్ అయిందా? ఈ 2 కమాండ్స్ ఇస్తే ఆల్ ఓఎస్‌పీఎఫ్ రౌట్స్ అన్నీ బీజీపీ రౌటర్‌లో కనిపిస్తాయి. ఆల్ బీజీపీ రౌట్స్ అన్నీ ఓఎస్‌పీఎఫ్‌లో కనిపిస్తాయి. ఈజ్ ఇట్ క్లియర్? ఎవ్రీవన్. Yes, sir. ఓకే. ఈ రీడిస్ట్రిబ్యూషన్ ఎక్కడ చేస్తాం? యాస్ పర్ ద టోపాలజీ. క్యాన్ ఎనీవన్ టెల్ మీ? ఈ రీడిస్ట్రిబ్యూషన్ ఎక్కడ చేస్తాం? R2 and BG. In Google and R2. గూగుల్‌లో రీడిస్ట్రిబ్యూట్ చేస్తావా? గూగుల్‌లో ఎందుకు రీడిస్ట్రిబ్యూట్ చేస్తావు బ్రదర్? Area 0, sir. ఇదేంటిది ఐఎస్‌పీ రౌటర్ మనకు యాక్సెస్ కూడా ఉండదు. యూ హావ్ టు డూ ఓన్లీ ఆన్ R2. ఎక్కడ కనెక్ట్ అవుతుంది మొత్తం? నీ బార్డర్ రౌట్ ఇది R2 ఏంటి? ఇది బార్డర్ రౌటర్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్. ఓకే. సో, ఈ R2 రౌటర్‌లోనే కదా! ఏరియా 0 ఎందుకు భయ్యా? నేను రౌటర్ అడుగుతున్నా. సో, R2 రౌటర్‌లో నీకు గూగుల్ మొత్తం కనెక్ట్ అయింది. ఇంటర్నెట్ కనెక్ట్ అయింది R2 రౌటర్‌లో. ఏరియా 0లో ఉండే R2 రౌటర్‌లో ఇంటర్నెట్ కనెక్ట్ అయింది. సో, R2 నుంచి గూగుల్ రౌటర్‌కి ఏం కాన్ఫిగర్ చేశాను? ఈబీజీపీ కాన్ఫిగర్ చేశాను. మళ్ళీ R2 నుంచి R1, R2 నుంచి R3కి మొత్తం ఏముంది? ఓఎస్‌పీఎఫ్ ఉంది. అంటే R2 రౌటర్‌లోనే కదా మల్టిపుల్ ప్రోటోకాల్స్ కాన్ఫిగర్ చేసాం. వన్ ఈస్ బీజీపీ, వన్ ఈస్ ఓఎస్‌పీఎఫ్. సో, R2లోనే రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏం రీడిస్ట్రిబ్యూట్ చేయాలి?
ఓఎస్పిఎఫ్ టు బీజీపీ, అలాగే బీజీపీ టు ఓఎస్పిఎఫ్. ఓకేనా, క్లియరా? సో ఓఎస్పిఎఫ్ టు నుంచి బీజీపీ అంటే ఏంటి? రౌటర్ ఓఎస్పిఎఫ్లోకి వెళ్ళి ఓఎస్పిఎఫ్ టు బీజీపీ అంటే సారీ, ఓఎస్పిఎఫ్ టు బీజీపీ అంటే ఇది కాదు, బీజీపీ టు ఇది ఓఎస్పిఎఫ్. ఇది ఓఎస్పిఎఫ్ టు బీజీపీ అంటే ఈ బీజీపీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బీజీపీని మనం ఎక్కడ, ఇదేంటి రీడిస్ట్రిబ్యూట్ బీజీపీ అని చెప్పా. ఓకే, రీడిస్ట్రిబ్యూట్ బీజీపీ. ఐఎమ్ యూజింగ్ రీడిస్ట్రిబ్యూట్ బీజీపీ ఇన్ ఓఎస్పిఎఫ్ కాన్ఫిగరేషన్, రైట్? నేను ఏం రీడిస్ట్రిబ్యూట్ చేస్తున్నా ఇక్కడ? బీజీపీని రీడిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. అంటే బీజీపీ రౌటింగ్ ప్రోటోకాల్ని ఓఎస్పిఎఫ్లో రీడిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. అలాగే ఓఎస్పిఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్ని బీజీపీలో రీడిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. బోత్ ద సైడ్స్ చేయాలి. ఇక్కడ బాగా చూడండి ఎవ్రీవన్. నేను ఈ ఎక్స్టర్నల్ నెట్వర్క్, ఈ బీజీపీ ఉంది కదా, ఈ బీజీపీని ఓఎస్పిఎఫ్లోకి రీడిస్ట్రిబ్యూట్ చేయగానే ఈ 8.8.8 ఏదైతే ఉందో రౌట్, అదంతా ఓఎస్పిఎఫ్లోకి వస్తుంది. ఎలా వస్తుంది? సో R2 is became a ASBR. R2 is became a ASBR. ఓకేనా, ఇది ASBR అవుతుంది. ఓకే, autonomous system border router. Okay, the router which is connected to the internet in OSPF, the router which is connected to the internet or another routing protocol, it could be EBGP, it could be ISIS, it could be EIGRP, anything. The router which is connected to the another routing protocol, that is called ASBR. Once you start redistribution, right? Once you start redistribution of BGP in OSPF, this router becomes a ASBR. ఓకేనా, ఏఎస్బిఆర్ అంటే ఏంటి? అటానమస్ సిస్టమ్ బార్డర్ రౌటర్. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ 8.8.8 అనే రౌట్ ఏదైతే ఉందో, ఇది బీజీపీ రౌట్ కదా, బీజీపీ నుంచి ఓఎస్పిఎఫ్లోకి రీడిస్ట్రిబ్యూట్ చేసినాం కదా. సో మళ్ళీ నువ్వేం చూస్తావు? ఈ 8.8.8ని యూ విల్ సీ యాజ్ ఏ ఓఎస్పిఎఫ్ ఎక్స్టర్నల్ రౌట్. ఓకే, ఓఎస్పిఎఫ్ ఎక్స్టర్నల్ రౌట్. ఇందులో మనకి E1 అండ్ E2 రౌట్స్ ఉంటాయి. OE1 అండ్ OE2. ఓకే, OE1 అండ్ OE2. ఈ OE1 అండ్ OE2 అనేది తర్వాత చెప్తా. ఓకే, సో బట్ ఈ 8 అనేది ఏమవుతుంది? ఎక్స్టర్నల్ రౌట్ అవుతుంది. సో ఈ ఎక్స్టర్నల్ రౌట్, సో ఓఎస్పిఎఫ్ రౌట్స్ని ఎందులో ఎక్స్చేంజ్ చేసుకుంటాయి? కెన్ ఎనీవన్ టెల్ మీ? ద రౌట్స్ విల్ బీ ఇన్ విచ్ ప్యాకెట్? Two-way packet. టూ-వే ప్యాకెటా? టూ-వే అనే ప్యాకెట్ అన్న ఉందా బ్రదర్? వాట్ ఆర్ యూ టాకింగ్? ప్లీజ్ రీఫ్రెష్ ఇట్. టూ-వే ఇస్ ఎ స్టేట్, ఇట్స్ నాట్ ఎ ప్యాకెట్ మ్యాన్. ప్లీజ్. Sorry, sir. ఓకే, రౌట్స్ అనేటివి ఏ ప్యాకెట్లో ఎక్స్చేంజ్ అవుతాయి? ఓఎస్పిఎఫ్లో. బ్రదర్, ఇట్స్ వెరీ బేసిక్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్, వెరీ బేసిక్. సో హౌ మెనీ ప్యాకెట్స్ వీ హ్యావ్ ఇన్ ఓఎస్పిఎఫ్? హలో, ఎవరు ఆన్సర్ చేయరా? ఐ డోంట్ అండర్స్టాండ్. భయ, మీరు అన్ని ఓఎస్పిఎఫ్ ప్యాకెట్స్ హెడర్స్ కూడా నేర్చుకున్నారు కదా, 6 packets. వాట్ ఆర్ దోస్? హలో. Hello packet, sir. ఓకే, హలో ప్యాకెట్. తర్వాత DBD packet. వెరీ గుడ్. ఆ తర్వాత LSR, ఓకే, link state update, request, acknowledgement. ఎల్ఎస్ఆర్ అన్న లింక్ స్టేట్ ఒకటే. సో టోటల్ 5 ప్యాకెట్స్ ఉంటాయి. దట్స్ ఫైన్, వెరీ గుడ్. సో ఈ లింక్ స్టేట్ అడ్వర్టైజ్మెంట్స్లోనే కదా లింక్ స్టేట్ అప్డేట్ అని ఉంటుంది కదా, లింక్ స్టేట్ అప్డేట్లోనే కదా ఇవన్నీ వెళ్ళేది, ఈ రౌట్స్ అన్నీ వెళ్ళేది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్ ఆర్ ఇన్ లింక్ స్టేట్ అడ్వర్టైజ్మెంట్స్. ఈ లింక్ స్టేట్ అడ్వర్టైజ్మెంట్స్ని ఏమంటాం మనం? లింక్ స్టేట్ అడ్వర్టైజ్మెంట్స్ LSA అంటారు. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ LSAs we saw now? So how many types of LSAs we learned so far? Type 1. 5. Type 1 LSA. Edge router LSA. ఇందులో ఏముంటుంది? Who will generate type 1 LSA?
router, ఈచ్ Router. ఈ విచ్ ఫ్రీ రౌటర్ ఈచ్ రౌటర్ భయ ఉత్త రౌటర్ అనకూడదు. each router, ఈచ్ రౌటర్ కూడా అనకూడదు. ఏంటి ఈచ్ రౌటర్ అంటే అన్ని చాలా రౌటర్స్ ఉంటాయి. సో ఏంటి ఈచ్ రౌటర్ ఆఫ్ వాట్? OSPF. ఎస్, OSPF. ఈచ్ రౌటర్ ఇన్ ఓఎస్పిఎఫ్ డొమైన్. యూ షుడ్ టెల్, స్ప్లిట్ చేసి ఆన్సర్ చేయకండి. ఓకే, ఈచ్ రౌటర్ ఇన్ ఓఎస్పిఎఫ్ విల్ డొమైన్ విల్ జనరేట్ టైప్ అండ్ ఎల్ఎస్ఏ అండ్ దెన్ టైప్ 2 will generate by type 2 will generate by సేమ్ ఈచ్ రౌటర్ ఈచ్ రౌటరా సేమా? నేను చెప్పలేదు భయ సేమ్ ఇప్పుడు రౌటర్. 1 and designated router, ఎస్, వెరీ గుడ్. డిఆర్ విల్ జనరేట్ ఏ టైప్ 2 ఎల్ఎస్ఏ. మళ్ళీ టైప్ 3 విల్ జనరేట్ బై ఓమ్. ABR router, వెరీ గుడ్, నెట్వర్క్ సమ్మరీ ఎల్ఎస్ఏ. భయ చూసుకోండి భయ, ఇవి చాలా ఇంపార్టెంట్. చాలా గట్టిగా చెప్పాను నేను. సో ఇది ఇక్కడ ఏబిఆర్ రౌటర్స్ ఏమేమవుతాయి? దిస్ ఈజ్ ఏబిఆర్ రౌటర్. ఓకే, R1 and R3, సో R1 and R3 is the ABR routers. These guys will generate type 3 LSA. అంటే ఏంటి? ఈ ఏరియా 0లో ఉండే టైప్ 1 టైప్ 2ని ఈ R1 అనేది టైప్ 3గా కన్వర్ట్ చేసి ఏరియా 10లోకి పంపిస్తుంది. అదే కదా మనం నేర్చుకుంది. ఎవ్రీవన్ అగ్రీ విత్ మీ? yes, yes, sir, yes, sir. యా. సో నౌ టైప్స్ ఆఫ్ ఓఎస్పిఎఫ్ రౌటర్స్ ఏవి? ఒకటి ఏబిఆర్ రౌటర్, ఇంకోటి ఏఎస్బిఆర్. ఏఎస్బిఆర్ రౌటర్ అంటే ఏంటి? ద రౌటర్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు ద అనదర్ రౌటింగ్ ప్రోటోకాల్. That another routing protocol is redistributing in OSPF. Once you start redistributing into the OSPF, this will become the ASBR. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక కొత్త ఎల్ఎస్ఏ తీసుకుంటున్నాం మనం. అదేంటి? టైప్ 5 ఎల్ఎస్ఏ. ఏంటది? టైప్ 5 ఎల్ఎస్ఏ. ఈ టైప్ 5 ఎల్ఎస్ఏలో ఏముంటుంది? ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్. ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ ఏంటి? 8.8.8. సో మన రౌట్స్ ఉన్నాయి కదా, బీజీపీ రౌట్స్ అన్ని ఓఎస్పిఎఫ్లోకి వస్తాయి. ఆ ఎక్స్టర్నల్ రౌట్ అంటే ఓఎస్పిఎఫ్ రౌట్స్ కాకుండా ఎక్స్టర్నల్ రౌటింగ్ ప్రోటోకాల్. ఎక్స్టర్నల్ రౌటింగ్ ప్రోటోకాల్ ఏంటిది? ఓఎస్పిఎఫ్ కాకుండా బీజీపీ. ఈ బీజీపీ రౌటింగ్ ప్రోటోకాల్ మొత్తం ఓఎస్పిఎఫ్లోకి రీడిస్ట్రిబ్యూట్ చేశాం కాబట్టి, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఏ ఎల్ఎస్ఏలో ఉంటుంది? టైప్ 5 ఎల్ఎస్ఏలో ఉంటుంది. సో టైప్ 5 ఎల్ఎస్ఏ. సో ఇదేంటిది? ఎక్స్టర్నల్ ఎల్ఎస్ఏ. ఇందులో లింక్ స్టేట్ ఐడి ఏముంటుంది? లింక్ స్టేట్ ఐడి 8.8.8. మరి అడ్వర్టైజింగ్ రౌటర్ ఎవరు ఉంటారు? హూ ఇస్ జనరేటింగ్ టైప్ 5 ఎల్ఎస్ఏ? ASBR. Now tell me what is the advertising router here? 2.2.2, Very good. 2.2 దాని యొక్క router. Whoever is generating this LSA, దాని యొక్క router ID ఉంటుంది. సో ఈ టైప్ 5 LSA ఎవరు జనరేట్ చేస్తున్నారు? ASBR. So this type 5 LSA will be generated by ASBR and it will advertise to each and every router. It will advertise to ఎంటైర్ ఓఎస్పిఎఫ్ డొమైన్. ఓకే, ఈ టైప్ 5 ఎల్ఎస్ ఇక్కడ జనరేట్ అయ్యి ఇట్ విల్ అడ్వర్టైజ్ టు ఎంటైర్ ఓఎస్పిఎఫ్ డొమైన్. ఓఎస్పిఎఫ్ డొమైన్లో ఎన్ని రౌటర్స్ ఉన్నాయో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏరియాస్. ఓకే, టైప్ 5 ఎల్ఎస్ జనరేట్ చేసి ఇట్ విల్ అడ్వర్టైజ్ టు ఎంటైర్ ఓఎస్పిఎఫ్ డొమైన్. సో ఇది ఇక్కడ ట్రావెల్ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఓకేనా, ఇక్కడికి వస్తుంది. సో ఏం చేంజ్ అవ్వవు. సో ఇక్కడ ట్రావెల్ ఇక్కడికి వస్తుంది. నౌ టెల్ మీ, సో R5 router to reach 8.8.8 we need to go 2.2.2, రైట్? సో R5 రౌటర్లో ఇప్పుడు ఏం జరుగుతుంది? నౌ ఐఎమ్ ఆన్ R5 రౌటర్. ఓకే, ఆన్ R5 రౌటర్. బాగా వినండి కేర్ఫుల్గా. ఆన్ R5 రౌటర్లో ఇఫ్ ఐ ఇనిషియేట్ పింగ్, ఇఫ్ ఐ వాంట్ టు రీచ్, ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు రీచ్ 8.8.8 నేను రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏం రీచ్ అవ్వాలి? నేను 2.2.2 రీచ్ అవ్వాలి, రైట్? But R5 doesn't know how to reach 2.2.2 for this external prefix. Okay, 2.2.2 అనేది ఏంటి? ASBR. So this R5 router doesn't know who is ASBR. Okay, R5 router doesn't know how to reach this ASBR. అర్థమైందా? సో దీనికి తెలియదు కదా. ఎల్ఎస్ఏలో ఏముంది? నువ్వు 8.8.8 రీచ్ అవ్వాలంటే 2.2.2 రీచ్ అవ్వాలి. ఆ 2.2.2 అనేది నా ఏరియాలోనే లేదు. ఇట్ ఈస్ ఇన్ డిఫరెంట్ ఏరియా అండ్ ఐ డోంట్ నో హౌ టు రీచ్ 2.2.2, రైట్? అప్పుడు 2.2.2 ఎలా రీచ్ అవ్వాలనో తెలియనప్పుడు ఈ గూగుల్ రీచ్ అవుతుందా? రీచ్ అవ్వలేదు. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఏబిఆర్ రౌటర్స్ ఉంటాయి కదా, ఏబిఆర్ రౌటర్స్, బ్రదర్ నువ్వు టెన్షన్ పడకు, 2.2.2 అనేది ఏఎస్బిఆర్ రౌటర్, అది నాకు తెలుసు. ఎందుకంటే అది నా ఏరియాలో ఉంది. ఏరియా 0లో నేను R1 అనే రౌటర్ని ఏరియా 0లో కనెక్ట్ అయి ఉన్నా. ఐ నో హౌ టు రీచ్ ఏఎస్బిఆర్.
బట్ ఐ విల్ హెల్ప్ యూ. సో R1 ఏం చేస్తుంది, దిస్ ఏబిఆర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ జనరేట్ ఏ టైప్ 4 LSA. ఇట్ విల్ జనరేట్ ఏ వాట్, టైప్ 4 LSA. ఏంటది టైప్ 4 LSA ఏముంటుంది, ASBR సమ్మరీ LSA, ASBR సమ్మరీ LSA. సో ఈ ఏఎస్బిఆర్ సమ్మరీ ఎల్ఎస్ఏలో ఏముంటుంది, సింపుల్ గా చూడండి, ఏఎస్బిఆర్ సమ్మరీ ఎల్ఎస్ఏ ఇందులో ఏముంటుంది, ఐ నో హూ ఇస్ ఏఎస్బిఆర్. సో లింక్ స్టేట్ ఐడి ఏముంటుంది, లింక్ స్టేట్ ఐడి ఏఎస్బిఆర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, అండ్ నా అడ్వర్టైజింగ్ రౌటర్ ఎవరు చెప్పండి, హూ ఇస్ అడ్వర్టైజింగ్ రౌటర్, 1.1.1. వెరీ గుడ్, 1. వెరీ గుడ్ R1. గైస్, ఫామ్ లో ఉన్నారు మీరు, నైస్. సో ఇలా ఉంటుంది. సో టైప్ 5 ఎల్ఎస్ఏ ఉంటే అక్కడ ఏముంటుంది, కంపల్సరిగా టైప్ 4 ఉంటుంది, రైట్, టైప్ 4. ఓకే, మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అనా R5 రౌటర్ ఎందుకు టైప్ 4 యూస్ చేస్తుంది, ఎందుకంటే నేనేం చెప్పాను, దిస్ R5 రౌటర్ టు రీచ్ 8.8.8, టు రీచ్ 8.8.8 ఎక్స్టర్నల్, టు రీచ్ దిస్ ఎక్స్టర్నల్ ప్రిఫిక్స్ యూ నీడ్ టు రీచ్ ASBR. R5 డజంట్ నో హౌ టు రీచ్ 2.2.2 అని చెప్తున్నా. కానీ ఈ 2.2.2 ఏదైతే ఉందో ఇది నువ్వు టైప్ 3 LSA లో చూస్తావు కదా, ఈ 2.2.2 అనేది రౌటర్ 2 యొక్క ఐపీ. ఈ రౌటర్ 2 యొక్క నెట్వర్క్ రౌటర్ LSA ఇది ఏం చేస్తుంది, R1 టైప్ 3 కన్వర్ట్ చేసి ఏరియా 10 లోకి అడ్వర్టైజ్ చేస్తుంది. మరి నీకు 2.2.2 రీచబిలిటీ తెలుసు కదా, మళ్ళీ ఎందుకు నీకు టైప్ 4 కావాలా అని ఇంటర్వ్యూలో అడుగుతారు. మీకు కూడా ఈ డౌట్ రావచ్చు, ఎవరికైనా ఉందా. సో నేనేం Yes sir, చెప్పాను, yes sir. రైట్. సో ఇక్కడ Yes. ఇక్కడ ఏంటంటే అదేంటి ఇంటర్నల్ రౌట్. ఓకే, సో ఇంటర్నల్ గా రీచ్ అవ్వడానికి టైప్ 3 ఎల్ఎస్ఏలో ఏముంటుంది, టు రీచ్ ఇంటర్నల్లీ ఈ 2.2.2 రీచ్ అవ్వడానికి అడ్వర్టైజింగ్ రౌటర్ ఎవరు ఉంటారు, 1.1.1 ఉంటుంది. సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా ఉంటుంది నీకు టైప్ 3లో, సేమ్ టైప్ 3లో ఏముంటుంది, టు రీచ్ 2.2.2.2 యూ హ్యావ్ టు రీచ్ 1.1.1 అని ఉంటుంది సేమ్ టైప్ 3లో. ఓకే, కానీ ఇదేంటిది ఇంటర్నల్ రౌట్, ఇంటర్నల్ ఓఎస్పిఎఫ్ రౌట్స్కి ఇది ఇంటర్నల్ ఓఎస్పిఎఫ్ రౌట్. ఇంటర్నల్ గా నువ్వు 2.2 రీచ్ అవ్వాలంటే 1.1.1 రీచ్ అవ్వు, దట్స్ ఓకే. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎక్స్టర్నల్ ప్రిఫిక్స్, టు రీచ్ 8.8.8 I need to reach 2.2.2. For this external prefix reachability, R5 doesn't know how to reach ASBR. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ ఫర్ ఇంటర్నల్ పర్పస్, దిస్ ఈస్ ద ఎక్స్టర్నల్ ప్రిఫిక్స్, రైట్. సో ఎక్స్టర్నల్ ప్రిఫిక్స్ ని వెళ్ళాలి అంటే దీనికి తెలీదు హూ ఇస్ ఏఎస్బిఆర్ ఎలా రీచ్ అవ్వాలనో. సో అందుకే టు రీచ్ 8.8.8 యూ హ్యావ్ టు రీచ్ 2.2.2 కదా, అంతకన్నా ముందు మధ్యలో ఏమొస్తుంది, యూ హ్యావ్ టు రీచ్ 1.1.1. ఈ 1.1.1 ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు, సారీ ఈ 2.2.2 ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరు, R1. ఓకే, అది. సో దిస్ పాత్ ఈస్ ఫర్ ఎక్స్టర్నల్ ప్రిఫిక్స్. మనం ఇందాక మాట్లాడుకుంది ఏంది, డైరెక్ట్ గా 1.1.1 టు 2.2.2, దిస్ ఈస్ ఫర్ ఇంటర్నల్ పాత్, రైట్. ఇంటర్నల్ పాత్ కి యూ నో నీడ్ టు జనరేట్ ఎనీ ఎల్ఎస్ఏ, దీనికి తెలుసు ఆల్రెడీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎక్స్టర్నల్ పాత్ టు రీచ్ స్పెసిఫికలీ ఫర్ ఎక్స్టర్నల్ ప్రిఫిక్స్, you should reach ASBR. But for external prefix point of view, R5 doesn't know how to reach ASBR. That's why this R1 is generating type 4 LSA. Is it clear now? Hello? Yes, అన్న. Yeah, that's the thing. So this is all about lab. ఇది ప్రాజెక్ట్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి, ఇది నెట్వర్క్స్ కదా, ఇది మనం నెట్వర్క్ మీరు ఇవన్నీ చేయొచ్చు. ఇక్కడ లోకల్ ఏరియా నెట్వర్క్, ఇది లోకల్ ఏరియా నెట్వర్క్ ఏంటిది, సంథింగ్ లైక్ 192.168.1.0 తీసుకోండి, 1.0/24 తీసుకోండి. సిమిలర్లీ ఇక్కడ 2.0 తీసుకోండి. ఓకే, తీసుకొని ఈ పీసీ నుంచి ఇదంతా డిఎస్సిపి అలాగే ఇంప్లిమెంట్ చేస్తారంటే కూడా ఇంప్లిమెంట్ చేయండి, మీ ఇష్టం. ఓకే, ఇక్కడ నుంచి మనం గూగుల్ పింగ్ చేసి పింగ్ అవ్వాలి, దిస్ ఈస్ ద ల్యాబ్. ఓకే, ఇదంతా మీరు చేయాలి, నేనేం చూపిస్తాను, టైప్ 4 టైప్ 5 ఎల్ఎస్ఏ ప్రాసెస్ చూపిస్తాను. ఓకేనా. సో ఆర్ యు రెడీ గైస్, ఎవ్రీవన్ రెడీ విత్ దిస్? Yes, ఓకే, sir. ఓకే. సో లెట్స్ క్విక్లీ డూ దట్. టక 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 కాన్ఫిగరేషన్ చేసేద్దాం. సో ఈ కాన్ఫిగరేషన్కి చాలా టైం తీసుకుంటుంది మనకి. ఓకే, R1, ఐఎమ్ ఆన్ R1. R1లో నేను కొంచెం లిటిల్ కాన్ఫిగరేషన్ చేసినట్టున్నా కదా, షో ఐపీ ఓఎస్పిఎఫ్ ఐపీ. ఓకే, 2.2.2 ఉంది.
R4లో నేనేం చేయలేదనుకుంటా. సో, లెట్స్ కాన్ఫిగర్ ఫస్ట్ ఏరియా 0 అయిపోగొట్టేద్దాం. ఐ థింక్ ఏరియా 0 కాన్ఫిగరేషన్ చేసేసాం అనుకుంటా కదా మనం. ఓకే. ఓన్లీ 1 ఉంది. సో, R2లో నేను ఓన్లీ ఏం కాన్ఫిగర్ చేశాను? లూప్ బ్యాక్ కాన్ఫిగర్ చేశాను అండ్ R1 యొక్క నైబర్ కాన్ఫిగర్ చేశాను. సో, ఐ నీడ్ టు కాన్ఫిగర్ ఇంటర్ఫేస్ G2/0 ఓకే. త్వరగా నాకు హెల్ప్ చేయాలి మీరు. 192.168.23.2 రైట్? ఇదంతా చేయాలంటే ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. ఓకే. నో షట్ డౌన్. సో, నెక్స్ట్ ఏంటి? రౌటింగ్ ప్రోటోకాల్. సో, రౌటర్ OSPF 10. ఓహ్! యెస్. రౌటర్ OSPF 10 ఓకేనా? ఓకే. నేను నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేయాలి రౌటర్స్‌లో. ఏం నెట్వర్క్? 192.168.23.0 వైల్డ్ కార్డ్ మాస్క్ and area 0 right. Towards Yes. R3 it is done. Towards R3 it is done. Now నేను ఇంకోటి ఏం కాన్ఫిగర్ చేయాలి R2లో? BGP కాన్ఫిగర్ చేయాలి రైట్. ఇంటర్ఫేస్ G4/0 ఓకే. IP అడ్రస్ 192.168. What is that? It's a 8th router right? ఇదేంటిది 8 రౌటర్ 8 ఏనా ఇది? 28. రౌటర్ 8 కదా ఇది. Yes. ఒక్క నిమిషం. 28. ఏంటిది అంతా ఇట్లా అయింది? ఇలా ఒక డబ్బా ఉండదు కదా బ్రదర్. ఓకే. ఫైన్. సో, కొంచెం లిటిల్ జూమ్ చేద్దాం. ఓకే. దిస్ ఈస్ గుడ్. ఓకే. ఐఎమ్ ఆన్ రౌటర్. IP అడ్రస్ 192.168.28 యాహ్! 28.2.0 నో షట్ డౌన్. ఓకే. సో, నౌ ఐ నీడ్ టు కాన్ఫిగర్ BGP. రౌటర్ BGP 100. ఎంత తీసుకుందాం ఇక్కడ లోకల్‌లో? ఇది తుంగభద్ర నెట్వర్క్స్ 100 తీసుకుందాం. ఓకే. సో, నైబర్ నేను మాన్యువల్‌గా కాన్ఫిగర్ చేస్తున్నా. 128 ఇది పబ్లిక్ IP కదా. సో, 28.8 ఇస్తాను అక్కడ. ఓకే. సో, రిమోట్ AS ఎంత? అక్కడ 200 తీసుకుందాం. ఓకే. ఒక 200 తీసుకుందాం. దట్స్ ఇట్. సో, ఇక్కడ నెట్వర్క్స్ ఇప్పుడు ఎవరైనా బీజీపీని మొత్తం చేయాలి కదా. సో, బీజీపీ సో, బీజీపీలో నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేయాలి కదా. సో, నేను నెట్వర్క్స్ ఏం అడ్వర్టైజ్ చేయట్లేదు ఇక్కడ. సో, నేను ఓఎస్పీఎఫ్ ఇవన్నీ ఓఎస్పీఎఫ్‌లోనే ఉన్నాయి కదా. ఓకే. ఓఎస్పీఎఫ్ రౌటర్స్ అన్నీ అడ్వర్టైజ్ అవుతాయి. కానీ ఇక్కడ డైరెక్ట్‌లీ కనెక్టెడ్ నెట్వర్క్స్ ఏమున్నాయి? 12.0 ఓకే. ఈ 12.0 ఈ 23.0 ఉన్నాయి. ఈ 12.0, 23.0 నెట్వర్క్ కూడా బీజీపీలో ఉండాలి గదా. నువ్వు నెట్వర్క్ అని జెప్పేసి డైరెక్ట్‌లీ కనెక్టెడ్ ఉన్నటివి అడ్వర్టైజ్ చెయి. నెట్వర్క్ లేదంటే నువ్వు ఒక పని జేయొచ్చు. రీడిస్ట్రిబ్యూటెడ్ కనెక్టెడ్. సో, కనెక్టెడ్ అని ఇచ్చావనుకోండి, డైరెక్ట్‌లీ కనెక్ట్ అయిన నెట్వర్క్స్ అన్నీ ఏమవుతాయి? బీజీపీలోకి అడ్వర్టైజ్ అయితాయి. సో, రీడిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. డైరెక్ట్‌లీ కనెక్టెడ్ అన్నీ బీజీపీలోకి రీడిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. కానీ నేనేం జేస్తాను అట్లా కాకుండా నెట్వర్క్ అనే స్టేట్మెంట్ ఇచ్చి మాన్యువల్‌గా యూ కెన్ కాన్ఫిగర్ ఇట్. ఓకే. ఏం కాన్ఫిగర్ చేస్తున్నాను ఇక్కడ? 192.168.12.0 మాస్క్ ఓకే. 0 ఇంకోటి 23.0 ఇంకోటి ఏంటంటే 28.0 ఇది కూడా అడ్వర్టైజ్ చేద్దాం. ఏదో ఒక చోట అడ్వర్టైజ్ చేస్తే చాలండి. బీజీపీ నైబర్స్ ఆల్రెడీ ఫామ్ అయిపోతాయి. మీరు ఈ R2లో బీజీపీ ఉంది, R8లో బీజీపీ ఉంది. సో, R8లో కూడా మీరు 28.0 చేయాల్సిన అవసరం లేదు. ఒక R2లో మీరు నెట్వర్క్ అని చెప్పి అడ్వర్టైజ్ చేస్తే చాలు. మనం ఓఎస్పీఎఫ్‌లో R2లో కూడా బోత్ సైడ్ ఎందుకు చేస్తున్నాం? అట్లా చేయడం వల్లనే ఓఎస్పీఎఫ్ నైబర్‌షిప్ ఫామ్ అవుతది ఆటోమేటిక్‌గా. ఇక్కడ నైబర్స్ అనేటివి మాన్యువల్‌గా ఫామ్ అయ్యాయి కాబట్టి మీరు నెట్వర్క్ అనేది ఐదర్ R2 లేదా R8 ఏదో ఒక దాంట్లో అడ్వర్టైజ్ చేయొచ్చు. నేను R2లో అడ్వర్టైజ్ చేశా కాబట్టి 28.0 నెట్వర్క్. మళ్ళీ ఇదే కమాండ్ మీరు R8లో యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అడ్వర్టైజ్ అయిపోతది కాబట్టి బీజీపీలోకి. ఓకే. సో, ఈ బీజీపీలోకి ఈ 3 నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేశా. ఓకే. క్లియర్ గదా! నౌ సో, బీజీపీ డన్. సో, లెట్ మీ సేవ్ ద కాన్ఫిగరేషన్. నౌ ఐ యామ్ ఆన్ R8. గో టు R8. కాన్ఫిగ్ T. సో, రౌటర్ ఇంటర్ఫేస్ G4/0 IP అడ్రస్
192.168. What is that? 28.8. 28.8. 255.255.255.0. Very good. అందరికి అర్థమవుతుందా? Everyone understood what I'm doing? Yes, sir. Okay. Yes, Yeah, sir. అన్న. IP address 8.8.8 255.255. నేను ఓన్లీ ఫ్యూ రౌటర్స్కే చేస్తా, మీరు మొత్తం చేయాలి ఎప్పట్లాగా. ఓకే. సో ఐపీ అడ్రస్ అసైన్ చేశాను. సో ఐపీ అడ్రసెస్ అనేటివి R8లో అడ్వర్టైజ్ చేశాను. దీనికి ఒక హోస్ట్ నేమ్ ఇద్దాం. ఏంటిది? గూగుల్. ఓకే. నైస్. ఈ గూగుల్ రౌటర్లో మనం 8.8.8 ఇచ్చేసాం, ఐపీ అడ్రస్ ఇచ్చేసాం. నెక్స్ట్ ఏంటి? బీజీపీ కాన్ఫిగర్ చేయాలి. రౌటర్ బీజీపీ ఏమనుకున్నాం? 200 కదా. ఇక్కడ రిమోట్ ఏస్ ఏముంది? 200 అనుకున్నాం కాబట్టి ఇదేంటి? ఇది లోకలైజ్ 200 అవుతుంది. ఓకే. నైబర్ ఏమవుతుంది అక్కడ? నైబర్ ఏమి ఇచ్చాం? 192.168.28.2 ఈజ్ ద నైబర్ అండ్ రిమోట్ ఏస్ ఈస్ వాట్? 100. రైట్. తుంగభద్ర నెట్వర్క్స్ యొక్క ఏస్ నెంబర్ ఎంత? 100. ఓకేనా? అది నౌ బీజీపీ అప్ అయిపోయింది. సో నువ్వు నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేయాలి కదా. నెట్వర్క్ ఏంటి? 8.8.8.8 లూబ్యాక్ అడ్వర్టైజ్ చేస్తున్నాం. మాస్క్ ఎంత? 255.255.255.255. దట్స్ ఇట్. నెట్వర్క్ కూడా అడ్వర్టైజ్ చేశా. ఓకే. నౌ డూ రైట్. సో ఇప్పుడు చూడండి, R2 ఉంది కదా, బాగా చూడండి. R2లో క్లియర్ కదా. R2లో నేను ఏం చేస్తున్నానో చూడండి. చెక్ చేస్తున్నా రౌట్, షో ఐపీ రౌట్. సో నాకు 8.8.8 నా రౌటింగ్ టేబుల్లో కనిపించాలి. కనిపిస్తుందా? ఎస్, నా ఇట్ ఈస్ కనిపించింగ్. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది. సో ఎలా? బీజీపీ రౌట్. సో నా ఇక్కడ నుంచి పింగ్ చేస్తా. 8.8.8 పింగ్ అవుతుందా లేదా? వెరీ గుడ్, పింగ్ అవుతుంది. అలాగే R4 ఉంది కదా, అంటే ఏరియా 10లో ఉండే R4 రౌటర్ చూద్దాం. ఏరియా 10లో ఉండే R4 రౌటర్లో షో ఐపీ రౌట్. మనకు గూగుల్ పింగ్ అవుతుందా? గూగుల్ పింగ్ అవ్వాలంటే 8.8.8 ఉండాలి. లేదు కదా ఇక్కడ. ఇస్ ఇట్ దేర్? రైట్. No. సో మనం ఏం చేయాలి ఇప్పుడు R2లో? వాట్ యూ నీడ్ టు డూ? వాట్ యూ నీడ్ టు డూ ఇఫ్ యూ వాంట్ టు రీచ్? చూడండి బాగా, ఏం చేయాలి మనం R2లో? ఇది బీజీపీ, ఇది ఓఎస్పిఎఫ్. యూ నీడ్ టు డూ వాట్ యూ నీడ్ టు డూ? ఈ 8.8.8 రౌట్ అనేది ఏది? బీజీపీ రౌట్ కదండి. ఇక్కడ కనిపిస్తుందా? 8.8.8 ఈజ్ ఏ బీజీపీ రౌట్. సో ఓఎస్పీ ఇదంతా ఏంటి? ఇదంతా ఓఎస్పిఎఫ్ డొమైన్. సో బీజీపీని ఓఎస్పిఎఫ్ లోకి చేయాలంటే ఏం చేయాలి? యూనిట్ టు రీడిస్ట్రిబ్యూషన్. రైట్. Redistribution. యూనిట్ టు రీడిస్ట్రిబ్యూషన్. ఇక్కడ కింద ఇక్కడ కనిపిస్తుంది కదా పైన, రీడిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఓకే. సో మనం బీజీపీని ఓఎస్పిఎఫ్ లోకి రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. సో R2లో చేయాలి. చూడండి, కాన్ఫిగర్ టెర్మినల్. ఫస్ట్ రౌటర్ బీజీపీ 100. సో బీజీపీని ఫస్ట్ ఓఎస్పిఎఫ్ని రీడిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఓకే. ఎక్కడ? బీజీపీలోకి. సో రీడిస్ట్రిబ్యూట్. సో నేను బీజీపీలోకి ఎంటర్ అయ్యి రీడిస్ట్రిబ్యూట్ ఓఎస్పిఎఫ్ అండ్ అటానమస్ సిస్టమ్ నెంబర్ 100. దట్స్ ఇట్. ఓకే. సో నేను ఓఎస్పిఎఫ్ని బీజీపీలోకి రీడిస్ట్రిబ్యూట్ చేశాను. అది అయిపోయింది. ఇక మెయిన్ టాస్క్ ఏంటి? బీజీపీని ఓఎస్పిఎఫ్లోకి రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. సో దానికన్నా ముందు ఐ వాంట్ టు షో యూ వన్ థింగ్. ఇక్కడ చూడండి, షో ఐపీ ఓఎస్పిఎఫ్ డేటాబేస్ ఇచ్చాను కదా. ఇక్కడ ఏమైనా టైప్ 4 ఎల్ఎస్ఏ కనిపిస్తుందా? లేదు కదా. 8.8.8 లేదు. సో ద మూమెంట్ ఐ రీడిస్ట్రిబ్యూట్ ఫ్రమ్ ఓఎస్పిఎఫ్ టు బీజీపీ టు ఓఎస్పిఎఫ్ చేస్తే ఇట్ విల్ క్విక్లీ జనరేట్ టైప్ 1 ఎల్ఎస్ఏ, టైప్ 5 ఎల్ఎస్ఏ అండ్ ఇట్ విల్ సెండ్ ఇట్ యూ ఆల్ ద రౌటర్స్. సో చూడండి, నేను R2 రౌటర్లో ఏం చేస్తున్నాను? బీజీపీని ఓఎస్పిఎఫ్లోకి రీడిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. లెట్ మీ డూ దిస్. ఓకే. సో ఐఎమ్ ఆన్ R2. సో R2లో రౌటర్, ఓకే, ఓఎస్పిఎఫ్ 10. ఓఎస్పిఎఫ్ రౌటర్లోకి వెళ్ళి ఐఎమ్ రీడిస్ట్రిబ్యూటింగ్, రీడిస్ట్రిబ్యూట్ బీజీపీ ఏఎస్ నెంబర్ 100. సో I redistributed BGP in OSPF. Then you quickly see type 5 LSA. Yes or no? Right? Yes. So you saw the type 5 LSA. నేను అక్కడ type 5 LSA చూసానా స్టార్టింగ్ లో? ఏరియా 10 లో I didn't see any type 5 LSA before. Okay. Now I can see. Right? Show IP OSPF database చెక్ చేసినప్పుడు, ఓకే, ఇంకో కమాండ్ యాడ్ ఉందా? యా. సో షో ఐపీ ఓఎస్పిఎఫ్ డేటాబేస్ చెక్ చేసినప్పుడు అప్పుడు టైప్ 3 ఎల్ఎస్ఏ వరకే ఉంది.
సో, నేను ఇమ్మీడియేట్‌గా బీజీపీని ఓఎస్పీఎఫ్‌లోకి రీడిస్ట్రిబ్యూట్ చేయగానే ఏం కనిపిస్తుంది? యూ విల్ సీ టైఫా ఎల్ఎస్ఏ. సో, టైఫా ఎల్ఎస్ఏ ఎక్స్టర్నల్ ప్రిఫిక్స్ ఏమేమున్నాయి? 28.0 యూ విల్ ఆల్సో సీ 8.8.8. 8.8.8 కూడా టైఫా ఎల్ఎస్ఏలో రావాలి. ఈ టైఫా ఎక్స్టర్నల్ ఎల్ఎస్ఏలో 28.0 నెట్వర్క్‌తో పాటు 8.8.8 కూడా రావాలి. సో, ఎందుకు రావట్లేదు? లెట్స్ సీ హియర్. షో ఐపీ, షో ఐపీ రౌట్ చెక్ చేస్తే ఇక్కడ ఇక్కడ రౌట్స్ ఏమేమున్నాయి? 8.8.8 ఉన్నాయి అండ్ 28.0. 28.0 is the locally connected route. ఓకే. సో, టైఫా ఎల్ఎస్ఏ 28.0 కాదు ఇక్కడ రావాల్సింది. 8.8.8 రావాలి. ఐయామ్ జస్ట్ చెకింగ్ ఈస్ ఇట్ ఎ బగ్ ఆర్ వాట్? మేబీ వి ఆర్ రీడిస్ట్రిబ్యూటింగ్. ఓకే. వి డిడ్ రాంగ్ థింగ్ హియర్. వన్ సెకండ్. కాన్ఫిగ్ టెర్మినల్‌లోకెళ్ళి ఓకే. ఇక్కడ ఆ రౌటర్ బీజీపీ 100లోకెళ్ళి నో నెట్వర్క్ అది రిమూవ్ చేద్దాం. లోకల్ నెట్వర్క్ 192.168.28.0 మాస్క్ 0.2. ఓకే. Let's see whether you will see. You have to see. సో, ఎక్స్టర్నల్ ఎల్ఎస్ఏ వెళ్ళిపోయింది. ఓకే. అది రిమూవ్ చేశా కాబట్టి. సో, R8లో వి రీడిస్ట్రిబ్యూటెడ్ రైట్. నెట్వర్క్ అనేది మనం అడ్వర్టైజ్ చేసాం. సో, R2లో యూ విల్ సీ ద బీజీపీ రౌట్. ఈ బీజీపీ రౌట్ ఉంది కదా! యూ విల్ సీ 28.8.8 యూ విల్ సీ యాస్ వెల్ యాస్ దట్స్ ఇట్. ఓన్లీ వన్ బీజీపీ రౌట్ ఉంది. దిస్ బీజీపీ రౌట్ షుడ్ బి ఇన్ టైఫా ఎల్ఎస్ఏ. వై ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ టైఫా ఎల్ఎస్ఏ? ఓకే. హై రీడిస్ట్రిబ్యూటెడ్ బీజీపీ. ఓకే. లెట్స్ సీ. ఎండ్ చేసేసి షో రన్ ఓకే సెక్షన్ బీజీపీ. సో, నైబర్ 28.8 దట్స్ గుడ్ అన్నీ చేసాం. అలాగే షో రన్ సెక్షన్ ఓఎస్పీఎఫ్ దట్స్ గుడ్. సో, రీడిస్ట్రిబ్యూటెడ్ బీజీపీ 100 పర్ఫెక్ట్. అదే కదా! రౌటర్ బీజీపీ 100 అదే 100ని రీడిస్ట్రిబ్యూట్ చేసాం. ఓకే. ఇంకేముంది? బీజీపీ రౌట్స్ అన్నీ ఇట్ విల్ రీడిస్ట్రిబ్యూటెడ్ ఇంటూ ఓఎస్పీఎఫ్. బట్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ హియర్. So let's see why it is not showing here. Okay, redistributed connected. Okay, I think ఇక్కడ నేను ఓన్లీ ఒక నెట్వర్క్ అడ్వర్టైజ్ చేశా కదా! ఓకే. రీడిస్ట్రిబ్యూటెడ్ కనెక్టెడ్ అంటే లోకల్‌లో కనెక్టెడ్ అయినవన్నీ మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ అవుతాయి. లెట్స్ సీ నౌ. ఇక్కడ బీజీపీ చూద్దాం. షో ఐపీ రౌట్. యూ విల్ సీ 8.8.8 as well as 28.0 is the connected network. Which version it is first? It 15.3 only, right? అరే బాబా! దట్స్ ద ప్రాబ్లమ్. ఓహ్ గాడ్! ఐ యూజ్డ్ ద రాంగ్ వెర్షన్ మ్యాన్. మీకు కరెక్ట్ వెర్షన్ ఇచ్చి నేను రాంగ్ వెర్షన్ యూజ్ చేస్తున్నా. ఇంతవరకు చేసిన ల్యాబ్. ఇది కరెక్ట్‌గా ఇది కూడా రాంగ్. 15.3 ఈస్ ద రైట్ వెర్షన్. ఓకే. ఆహ్, నేను యూజ్ చేయాల్సింది సిస్కో C200. నేను రాంగ్ వెర్షన్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేశా. బగ్ వెర్షన్. గైస్ మీరు మీరు అది ప్రాబ్లమ్. ఏందయ్యా అనుకుంటుంటే అది ప్రాబ్లమ్. ఓకే. ఓకే. మీరందరూ ఏం చేస్తారంటే యూ హావ్ టు యూజ్ ద రైట్ వెర్షన్. మీరందరూ చెక్ చేసుకోండి. మీదంతా 15.3 లేండి ఇచ్చింది. నేను ఇంకా పాతదే వాడుతున్నా. ఓకే. సో, యాహ్! R8లో కూడా కాన్ఫిగరేషన్ సేవ్ చేస్తా. R8లో సేవ్ చేశాను. R2లో సేవ్ చేశాను. R1లో సేవ్ చేశాను. అండ్ ఐయామ్ డూయింగ్ ఆన్ R4. ఇది. సో, జనరల్లీ అట్లా రీడిస్ట్రిబ్యూషన్ ఇవ్వగానే వాట్ యూ విల్ సీ 8.8 టైప్ ఫైల్ లెస్సే చూస్తావు. సో, లెట్స్ స్టాప్ దిస్. అన్ని రౌటర్స్ స్టాప్ చేసి
ఐ జస్ట్ లోడ్ ఇది లోడ్ చేద్దాం. కాన్ఫిగర్ టెంప్లేట్. ఈ ఇమేజ్ ఉంది కదా, ఇది దీంతో లోడ్ చేస్తా. ఓకే. సో ఈ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఒక నిమిషం. లెట్ మీ లోడ్ ఇట్. R3. సో అది బగ్గీ ఇమేజ్ అనమాట. ఇంతకుముందు నేను యూజ్ చేసేవాడిని. ఓకే. అందుకు మనకు టైఫా ఎల్ఎస్ఎస్ చూపించలేదు. కానీ మీ అందరికీ వర్కింగే ఇచ్చాను. సో ఇట్ విల్ వర్క్ కరెక్ట్లీ. లెట్స్ సీ కాన్ఫిగరేషన్ ఉంటుందో వెళ్ళిపోతుందో. వర్జన్ చేంజ్ చేసాం కదా. సో నౌ లెట్స్ స్టార్ట్ ఇట్. ఓకే. లోడ్ అవుతా ఉంది. ఏం వర్జన్? 15 డాట్. ఏం వర్జన్ ఇది? 15 డాట్. ఆర్ యూ విత్ మీ గైస్? ఎవ్రీవన్ ఈజ్ విత్ మీ? Yes, na. ఓకే. సో మీరు మాత్రం ల్యాబ్ మాత్రం ఇది చేసి లింక్డ్ఇన్‌లో పెట్టాలి. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ల్యాబ్. ఇట్స్ ఎ రియల్ టైమ్ ప్రాజెక్టే. ఓకే. సో ఈ ఓఎస్‌పీఎఫ్ స్టఫ్ అనేది డేటా సెంటర్‌లో యూజ్ చేస్తారు. ఇలా ఉంటుంది. సో జస్ట్ ఒక హై లెవెల్ ఓవర్‌వ్యూలో ఒక రౌటర్ కనెక్షన్ తీసుకొని చేశా. సో మీరు ఇదంతా ఓఎస్‌పీఎఫ్ కదా! ఇదంతా 1.0 నెట్వర్క్. ఈ 1.0 నెట్వర్క్‌ని కూడా మీరు ఓఎస్‌పీఎఫ్‌లో అడ్వర్టైజ్ చేయాలి. ఈ 1.0 నెట్వర్క్ మీరు ఓఎస్‌పీఎఫ్‌లో అడ్వర్టైజ్ చేయకుంటే ఈ పీసీ నుంచి 8.8 మీరు పింగ్ చేయలేరు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఓకే. లెట్స్ సీ. ఓకే. షో వర్జన్. ఏ ఇమేజ్ ఉంది? యాహ్! 15.3 ఉంది. ఇంతకు కాన్ఫిగరేషన్ ఉంటుందంటారా? షో ఐపీ. యెస్ భయ్యా వచ్చింది. ఇట్స్ వర్కింగ్ ఫైనల్లీ. షో ఐపీ ఓఎస్‌పీఎఫ్ డేటాబేస్. పర్ఫెక్ట్. ఓకే. షో ఐపీ ఓఎస్‌పీఎఫ్ డేటాబేస్. చూసారా? టైప్ ఫైల్ ఎల్ఎస్ఏ వచ్చేసింది. సో నేనేం చేశాను ఇక్కడ రీడిస్ట్రిబ్యూట్ చేశా. ఓకే. ఇట్స్ వర్కింగ్. ద ఇమేజ్ ఈస్ బగ్గీ ఇమేజ్. ఓకే. ఇది R4, ఇది R2. ఓకే. నేను ఇక్కడ ఏం చేశాను రీడిస్ట్రిబ్యూట్ చేశా. షో రన్ సెక్షన్ ఓఎస్‌పీఎఫ్. ఓకే. సో నేనేం చేశాను ఓఎస్‌పీఎఫ్‌లో ఐ రీడిస్ట్రిబ్యూటెడ్ బీజీపీ. కాబట్టి బీజీపీ రౌట్ ఏముంది ఈడ? షో ఐపీ బీజీపీ ఏముంది? 8.8 షో ఐపీ రౌట్. షో ఐపీ రౌట్ ఏముంది? 8.8.8 ఉంది. ఈ 8.8.8 ఈస్ ఎ బీజీపీ రౌట్. ఆ బీజీపీ రౌట్ ఎక్కడ వచ్చేసింది? టైప్ ఫైల్ ఎల్ఎస్ఏ వచ్చింది. హూ జనరేటెడ్ టైప్ ఫైల్ ఎల్ఎస్ఏ? దిస్ ఈస్ టైప్ ఫైల్ ఎల్ఎస్ఏ. యాజ్ పర్ మై థియరీ. సో యాజ్ పర్ మై థియరీ దిస్ ఈస్ టైప్ ఫైల్ ఎల్ఎస్ఏ రైట్? చూడండి. సో దిస్ ఈస్ టైప్ ఫైల్ ఎల్ఎస్ఏ. హూ జనరేటెడ్ దిస్ టైప్ ఫైల్ ఎల్ఎస్ఏ? ప్లీజ్ టెల్ మీ హూ జనరేటెడ్ దిస్ టైప్ ఫైల్ ఎల్ఎస్ఏ? ABR router R1. ఏఎస్బిఆర్ ASBR, మ్యాన్. ASBR. ఏబిఆర్ R1 ఎందుకు భయ్యా? ఇక్కడ చూసానో చెప్పండి భయ్యా SBR. జస్ట్. సో నేను సో టైప్ ఫైల్ ఎల్ఎస్ఏ ఏముంటుంది? ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా! ఈ ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడొస్తుంది? R2 నుంచి వస్తుంది. R2లోనే కదా మనం రీడిస్ట్రిబ్యూట్ చేసాం. ద మొమెంట్ యూ రీడిస్ట్రిబ్యూటెడ్ రైట్? The moment you redistributed BGP into OSPF, that R2 considered as a ASBR, this ASBR will generate a TIFA LSA and it will put all external information here. So advertising router ఏముంటుంది? R2 యొక్క router identity ఉంటుంది. Because it's a ASBR is generating TIFA LSA, right? అలాగే it doesn't know this to reach 8.8.8, whatever R4 router, right? It doesn't know how to reach 2.2.2. That's why this R1 router will generate a ASBR summary LSA, type 4 LSA. It will generate a type 4 LSA. ఈ టైప్ 4 LSA ఉంది కదా! యాహ్! సో ఇదేం చేస్తుంది? ఐ నో హౌ టు రీచ్ 2.2.2. ఇఫ్ యూ వాంట్ టు రీచ్ 2.2.2 రీచ్ టు మీ అని చెప్పేసి R1 జనరేట్ ద టైప్ 4 LSA. హూ విల్ జనరేట్ ద టైప్ 4 LSA? ద ABRs. Okay. The ABRs will generate a type 4 LSA it will tell you how to reach ASBR to the other routers in this area 10. Okay na? So ఇక్కడ చూడండి to reach 8.8.8 you need to reach 2.2.2. It doesn't know how to reach 2.2.2. That's why ABR will generate a type 4 LSA to reach 2.2.2 first reach out to me అని చెప్పి చెప్తుంది. Is it clear? Now ping చేద్దామా? Ping 8.8.8.8. It's pinging. Perfect. Right? సిమిలర్లీ మీరు ఈ విపి ఇక్కడ నుంచి కూడా పింగ్ చేయగలరు. పింగ్ చేయాలంటే ఇక్కడ ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేసి ఈ R5లో ఈ ల్యాన్ నెట్వర్క్ ఉంది కదా!
రౌటర్ ఓఎస్పీఎఫ్ 10 అని ఇచ్చి నెట్వర్క్ 192.168.1.0 నెట్వర్క్ కూడా మీరు అడ్వర్టైజ్ చేయాలి. 1.0 నెట్వర్క్ అడ్వర్టైజ్ చేసి ఇక్కడ మీరు పీసీకి ఒక ఐపీ అడ్రస్ ఇచ్చేసి ఆ ఐపీ అడ్రస్ నుంచి 8.8.8 పింగ్ చేయండి. ఇట్ విల్ వర్క్. ఓకేనా? సో దట్స్ ఆల్ అబౌట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్. ఇది నేను మీకు ఇచ్చే అసైన్మెంట్. ఓకే, ఏంటి R4 R5లో కూడా ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేయండి. కాన్ఫిగర్ చేస్తూ R5లో ఈ 1.0 నెట్వర్క్ కూడా అడ్వర్టైజ్ చేయాలి. చేస్తే నౌ ఇక్కడ మీరు డిఎస్సిపి ఇంప్లిమెంట్ చేసుకుంటారంటే డిఎస్సిపి ఇంప్లిమెంట్ చేయండి, లేదంటే స్టాటిక్గా కాన్ఫిగర్ చేస్తారంటే కాన్ఫిగర్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ నుంచి పింగ్ చేస్తే పింగ్ అవుతుంది. సో నీకు R4 నుంచి పింగ్ చేస్తే ఇంకా R5 నుంచి కూడా పింగ్ అవుతుంది ఓఎస్పీఎఫ్ తర్వాత. ఇంకా ఈజీ, పీసీ నుంచి కూడా పింగ్ అవుతుంది. ఇట్స్ ఈజీ. ఓకే, దట్స్ ఆల్. సో టుడే I would like to discuss about Type 5, Type 4 LSS. That will be covered. So now overall ga, so how many types of LSS we have? Total 5 types. Right. ఇంతవరకు డిస్కస్ చేసింది. ఓకే, external LSA. Okay, so type 1 is a router LSA. Who will generate type 1 LSA? Each router in OSPF domain will generate a type 1 LSA. So who will generate type 2 LSA? Type 2 generated by DR in broadcast segment, and type 3 generated by ABR, and type 4 is generated by also ABR. Type 5 is generated by also ASBR. Okay, the scope of type 5 LSA is it will advertise to entire OSPF domain. Okay na? That's it. This is all about OSPF real time project. టుమారో బీజీపీ గురించి చెప్తాను. మళ్ళీ బీజీపీ యొక్క అట్రిబ్యూట్స్, బీజీపీ మెసేజెస్ చదువుకోమన్నాను, చదువుకొని రండి టుమారో. సో బీజీపీ మెసేజెస్ ఉన్నాయి కదా, ఆ బీజీపీ మెసేజ్ చదువుకొని రండి టుమారో బీజీపీ గురించి మ్యాక్సిమం 90% అయిపోతుంది. 90 కాదు 70% అయిపోతుంది బీజీపీ టుమారో కూడా. అయిన తర్వాత సండే రోజు ఐ విల్ టాక్ అబౌట్ ఓఎస్పీఎఫ్ యాజ్ వెల్. ఓఎస్పీఎఫ్లో స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. స్టబ్బీ ఏరియా, నాట్ సో స్టబ్బీ ఏరియా, దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ సిసిఎన్జే. అయినా ఐ వాంట్ టు టెల్ యూ. సో మీరు సో ఎందుకంటే ఇంటర్వ్యూలో అడుగుతారండి. సో డూ యూ వాంట్ మీ టు టీచ్ దట్ స్టబ్బీ ఏరియా, నాట్ సో స్టబ్బీ ఏరియా? డూ యూ నీడ్? Yes. రైట్, ఇఫ్ యూ నీడ్ రైట్, సండే రోజు మార్నింగ్ క్లాస్ చెప్తాను, మార్నింగ్ జాయిన్ అవ్వండి. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో అదంతా చేయాలంటే మీరు ఈ ల్యాబ్ అంతా ఇంప్లిమెంట్ చేయాలి. అది జస్ట్ ఒక 10 minutesలో అయిపోతుంది అంతే. సో ఈ ల్యాబ్ అంతా ఇంప్లిమెంట్ చేయాలి మీరు. చూద్దాం. సో ఈ కింద ల్యాన్ నెట్వర్క్ మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ప్రాబ్లం లేదు. తీసుకొని చేస్తారంటే ఇట్స్ ఎ ఎక్సలెంట్ థింగ్. సో నాకేంటి, మీరు మొత్తం ల్యాబ్ అంతా ఇంప్లిమెంట్ చేసేసి నాకు ఈ R5 రౌటర్లోను R7 రౌటర్ ఏదో ఒక సైడ్ నాకు డేటాబేస్ చూపియండి. టైప్ 4 టైప్ 5 LSS చూపించాలి. చూపించిన తర్వాత ఈ PC1 నుంచి గూగుల్ పింగ్ చేస్తే నాకు పింగ్ అవ్వాలి. సో పింగ్ అవుతే ద ల్యాబ్ ఈజ్ సక్సెస్ఫుల్. ఎక్కడైనా పింగ్ అవ్వట్లేదు అని అంటే మధ్యలో రౌటర్స్లో రౌట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఓకే, దట్స్ ఇట్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలనా మీకు ఇదంతా? Yes, bro. Yes, Anna. Yeah, no. ఓకే, కాన్ఫిగరేషన్ మీకు తెలుసు కదా బ్రదర్స్, మీ అందరికీ కాన్ఫిగరేషన్ తెలుసు. ఓకే, ఇంకా మీరు చేయడమే. సో రీడిస్ట్రిబ్యూషన్ కూడా నేను ఇక్కడ పెట్టా. రీడిస్ట్రిబ్యూషన్ మీరు ఎక్స్ట్రా కాన్ఫిగర్ చేసేది ఏంటి? రీడిస్ట్రిబ్యూషన్. బీజీపీ మీకు ఎలాగో తెలుసు, రైట్? బీజీపీ మీకు ఎలాగో తెలుసు. నెట్వర్క్స్ ఇది అడ్వర్టైజ్ చేయాలి గాయస్. 12.0 అండ్ 23.0 అండ్ ఇక్కడ ఏముంది 28.0. 28. నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేయకుంటే మీరు పింగ్ చేయలేరు. చెప్తున్నాను చూడండి, బీజీపీలో ఈ నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేయండి. ఓకేనా? యా, దట్స్ ఇట్. ఓకే, లెట్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఈ రికార్డెడ్ వీడియోని మళ్ళీ చూసైనా సరే లాస్ట్లో పాస్ చేసుకొని చేయండి. ఓకే, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇది. ఓకే, యా. సో గాయస్, ఈ విధంగా అయితే ఓఎస్పీఎఫ్ గురించి ఇంత డెప్త్గా మీకు ఎక్కడా చెప్పారు. చెప్తున్నా, ఇదంతా సిసిఎన్పి అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఓకే, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ టైప్ ఆఫ్ ఎల్ఎస్ఎస్. ఎవ్రీవన్ అండర్స్టూడ్ రైట్ ఈచ్ టైప్ ఆఫ్ ఎల్ఎస్ఎస్? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ ఎస్ అన్న. ఇఫ్ యూ అండర్స్టూడ్ దిస్ ల్యాబ్ టుడే కాన్సెప్ట్ అర్థమైతే మొత్తం అర్థమవుతుంది. రైజ్ యువర్ హ్యాండ్స్. ఐ వుడ్ లైక్ టు నో హౌ మెనీ అండర్స్టూడ్ దిస్. 17 members, 18 members. Okay, nice, that's nice. Whoever is not understood, again go through the recorded session and let me know. Please అడగండి, అడగకుండా ఉండకండి. అడగండి, అడిగితేనే మీకు తెలుస్తాయి. సో లైక్ గోపీనాథ్ అడుగుతాడు ప్రతిదైనా సరే నాకు కావాల్సిందని, అట్లా అడగండి. లైక్ శర్మ అడుగుతాడు నాకు తెలిసినంత వరకు, అంటే వీళ్ళ పేర్లు నందిని అడుగుతుంది. సో వీళ్ళందరూ ఎవరంటే నాకు అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళ పేర్లు గుర్తుంటున్నాయి నాకు. మీరు కూడా అడగండి ఏదైనా ఉంటే. కొంతమంది అయితే ఏం అడగకుండా కూడా ఫనీ అయితే రెగ్యులర్గా
ఆసమ్. సో, ల్యాబ్స్ చేస్తుంటారు. ఫన్నీ అనే కాదు ఇంకా చాలామంది. సో, కొన్ని నేమ్స్ గుర్తున్నాయి నాకు. ఓకే. పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. సో, మీరు గూడా నాకు అడగండి ఏదన్నా ఉంటే గూడా. ఓకే. సో, ఫయాజ్, ఆర్ యూ ఇన్ యూఎస్ రైట్? హలో ఫయాజ్, ఆర్ యూ దేర్? ఓకే. ఐ యామ్ స్టాపింగ్ ద రికార్డింగ్ నౌ.